ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని విషయమై బలహీనపడుతున్నావు? అవును, ఈ వ్యాపారం సరిగా సాగదనా, లేక నా కుటుంబము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రాదనా, లేక కుదరని రోగముతో నీవు బాధపడుచున్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు కదా, ధైర్యము వహించండి, మీరు బలహీనముగా ఉండొద్దు. అనగా కలువరి సిలువలో మీ కొరకు ప్రాణమునిచ్చిన దేవుడును, నేను బలహీనపడనివ్వను. నువ్వు ధైర్యం విడవద్దు. ఏ విషయంలో నీవు బలహీనంగా ఉన్నావో ఈ దినమే ధైర్యం తెచ్చుకొని ఆ విషయమును ముందుకు కొనసాగించగలిగితే, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువైనా, కుటుంబ ఆర్థిక ఇబ్బందులైనను దేవుడు సఫలపరిచి దీవించి ఆశీర్వదించి నిన్ను నడిపిస్తాను. మరి దిన వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే నువ్వు బలహీనుడు కాక ధైర్యం వహించండి. ధైర్యం వినడాడితే నువ్వు దేనిని సాధించలేవు, కానీ ధైర్యం కలిగి దేవుని సందులో మోకరించి ప్రార్థించగలిగితే, మరి నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య నువ్వు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని సుసాధ్యం చేసి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ఈ దిన వాగ్దానం ద్వారా నీతో ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమయ యేసుప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు విశుద్ధమైన నామాలు. ఉదయకాల సమయంలో వాగ్దానములు చూచిన, వాగ్దానములు చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.